హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికీ దండోత్ ప్రణామ్. గీతా జ్ఞాన్ తెలుగు సెషన్ కి అందరికీ స్వాగతం. సెషన్ స్టార్ట్ చేసే ముందు మనము ఇస్కాన్ శేషాద్రిపురం డిటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకునే ముందుకు వెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బల్దేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్ కి జై, నితాయ్ చైతన్య భగవాన్ కి జై, పంచతత్వ की जय, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇవాళ మనం కర్మయోగం, మనం ఇప్పుడు కర్మయోగం 5వ చాప్టర్ లో ఉన్నామండి. 5వ అధ్యాయంలో కర్మయోగము కృష్ణ భక్తి రసభావిత కర్మ. సో ఇవాళ మనము 27, 28 శ్లోకాల గురించి చర్చించుకుందాము. Thank you, Prabhu. So 27, 28. Sparshan kritva bahirbahyam chakshuschaivantare dhruvoho pranapanau samo kritva nashabhyantara charinau yatendriyamano buddhir munirmoksha parayanaha vigatecha bhayakrodho yasada mukta eva saha. బాహ్యేంద్రియార్థములన్నింటినీ త్యజించి దృష్టిని కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి ప్రాణాపాన వాయువులను నాసికారంధ్రముల యందే సమములుగా నిలిపి తద్వారా మనస్సును బుద్ధిని ఇంద్రియములను నియంత్రించుచు మోక్షమును వాంఛించు ముని కోరిక భయము క్రోధము నుండి విముక్తుడగును. సదా అట్టి స్థితిలో నిలిచియుండువాడు నిశ్చయముగా ముక్తిని పొందగలడు. Hare Krishna Prabhuji, thank you. So Hare Krishna dear devotees. So ఇవాళ శ్లోకం చాలా కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, చాలా కొంచెం విచిత్రమైనది. బట్ ఎనీవే ఇట్ ఈస్ వెరీ నైస్. చాలా మంచి శ్లోకం. మనకి ఓకే, జస్ట్ రీక్యాప్కి వెళ్దాం. ఒక 1 minute రీక్యాప్కి వెళ్ళి మనం వెనక్కి వెళ్ళిపోదాం, మళ్ళీ శ్లోకం దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ 4 శ్లోకాస్ చాలా లింక్డ్ గా ఉన్నాయి, రైట్? చెప్తాను, లింక్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో 23లో ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ? మన ఈ దేహాన్ని చాలించే ముందు, దేహం వదిలేసే ముందు ఇంద్రియ సుఖాలకు ఇంకా కామక్రోధాలకు లొంగకుండా ఉంటే ఏమవుతుంది? దాని రిజల్ట్ మనం కూడా హ్యాపీ, ఈ భౌతిక ప్రపంచంలోనే హ్యాపీగా ఉండొచ్చు, చాలా సుఖంగా ఉండొచ్చు అని చెప్పారనమాట. అలాగే ఎవరైతే తనలోనే ఎవరైతే ఆనందంగా ఉన్నారో, రైట్, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే రిజాయిస్ చాలా హ్యాపీగా ఉన్నారో వాళ్ళకి ఇంకా ఎక్స్టర్నల్ హ్యాపీనెస్, బయట బాహ్య ఆనందం గురించి వాళ్ళకి ఇంకా అవసరం లేదు కదండి అని చెప్పారనమాట. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు లిబరేషన్ అంటే ముక్తికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పారనమాట. అలాగే వాళ్ళు భగవద్ధామానికి కూడా వెళ్ళడానికి రెడీ అని చెప్పారు. అలాగే ఇంకా ఏం చెప్పారు? ఈ సందేహాలు, ఎవరికైతే సందేహాలు లేవో, అలాగే ఈ సందేహాల నుండి ఉత్పన్నమయ్యే ద్వంద్వాలకు అతీతులు ఉంటారో వాళ్ళు ముక్తులు అవుతారు అని చెప్పారు. ఇంకా జస్ట్ రీసెంట్ శ్లోకంలో 26లో ఎవరైతే కోపము ఇంకా సమస్త భౌతిక కోరికల నుండి విడిన వారు ఆత్మదర్శులు, ఇంకా స్వీయ నిగ్రహం కలిగిన వారు, ఇంకా పరిపూర్ణత్వాన్ని నిరంతరము ప్రయత్నిస్తున్నవారు అచిరకాలంలోనే అంటే త్వరగా, ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్ ముక్తులు అవుతారు అని చెప్పారు. సో ఈ 4 శ్లోకాలలో కామనాలిటీ ఏంటంటే ముక్తి గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో జనరల్ గా మనం దేని గురించి కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది? అరే ఇదేంటి, ఎలా మనం ముక్తిని మనకు కూడా ముక్తి ఎలా వస్తుంది అనే ఒక ఆతృత కలుగుతుంది కదండి. సో అందుకని కృష్ణ పరమాత్మ కొన్ని లాస్ట్ ఫ్యూ శ్లోకాస్ నుండి మనకి మెల్లమెల్లగా ఆ ముక్తి గురించి ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారనమాట. ఎందుకు?
మనకి భగవంతుడు గేలం వేస్తున్నారు, అంటే ఎరవేస్తున్నారు. ఓ వీళ్ళకి ఒక ఒక టాపిక్ గురించి చెప్పాలంటే దాని గురించి కంటిన్యూస్ గా చెప్తూ ఉండాలి, చెప్తూ ఉంటే, ఎందుకంటే మనము ఎన్నో ఏళ్ల నుండి మనము కండిషన్డ్ కదండి. సో అందుకని మనసు తొందరగా అర్థం చేసుకోలేదు. సో అందుకని మెల్లమెల్లగా కృష్ణ పరమాత్మ ఒక టాపిక్ నుండి ఇంకో టాపిక్ కి కంటిన్యూ చేస్తూ, కనెక్ట్ చేస్తూ మనల్ని ముందుకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ముక్తి గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. సో మనకు ఆబ్వియస్లీ మనకి అర్థమవుతుంది, ఓ మనకు కూడా ముక్తి ఎలా ఎలా ముక్తి ఎలా ఆ, మనం ముక్తి ఎలా ప్రసాదించుకోవచ్చు, ఎలా వస్తుంది ముక్తి అనేది ఒక 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 ఇది వచ్చేస్తుంది మనకి, రైట్? తెలుసుకోవాలి అన్న ఆతృత వస్తుంది. సో అందుకనే ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో మనకి, ఒకటే ఆప్షన్ ఇస్తే ఏమవుతుంది, ఎవరికైనా జనరల్ గా ఒకటే ఆప్షన్ ఇస్తే ఏమవుతుంది, అమ్మో కృష్ణ పరమాత్మ ఫోర్స్ చేస్తున్నారు మమ్మల్ని అని అని అంటారు కదా. సో అందుకని కృష్ణ పరమాత్మ మనకి టూ ఆప్షన్స్ ఇస్తున్నారు అనమాట. ఒకటేమో 27-28 శ్లోకం, ఇంకోటి 29, 27, 28 ఒకటి, 29లో ఇంకో ఆప్షన్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఎందుకంటే మనం చూసాం ఆల్రెడీ ఎండ్ లో, జనరల్ గా 18వ చాప్టర్ ఎండ్ లో, లాస్ట్ లో కృష్ణ పరమాత్మ అర్జునుడు కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే, ఇతితే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యతరం మయా విమృశ్యేతద్ అశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఓ అర్జున, విన్నావా? నేను చెప్పిందంతా అర్థమవుతుందా? ఇది చాలా కాన్ఫిడెన్షియల్, అంటే అందరికీ తెలిసేది కాదు ఇది. నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, దీని గురించి ఆలోచించు, బాగా ఆలోచించు, మొత్తం చెప్పిందంతా చక్కగా ఆలోచించు. అంటే విమృశ్య అంటే డెలిబరేటింగ్, ఆలోచించి తర్వాత యథేచ్ఛసి తథాకురు, నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చెయ్యి అని ఒక ఒక చాయిస్ కూడా ఇస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా మనకి ఒక రెండు డిఫరెంట్ చాయిసెస్ ఇచ్చారు మనకి. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే ఈ ముక్తి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా అంటే, ఇప్పుడు మంచి మంచి ఫలాలు ఉన్నాయి, లైక్ స్ట్రాబెర్రీస్, యాపిల్, బనానా, గ్రేప్స్, పపాయ, దానిమ్మ, అవన్నీ పెట్టి ఒక ఈ ఈ యానిమల్స్, ఈ పశువులు ఉంటాయి కదా, గడ్డి తినే పశువులు, వాళ్ళకి పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు కానీ, కోతి, ఇంకా ఎలుగుబంటి, అట్లాంటివి ఎక్కడైనా పెడితే అవి ఏం చేస్తాయి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి కదండి. సో అట్లా కృష్ణ పరమాత్మ మనల్ని కూడా మెల్లమెల్లగా అటువైపు మనల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. ఆ కొత్త టాపిక్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఏంటంటే అందరికీ, రైట్, ఇందాక మనం చూసాం అందరికీ పీస్ఫుల్ ఉండాలని ఉంటుంది కదండి ఫస్ట్ 23rd లో. సో పీస్ఫుల్, రెండు టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో పీస్ అంటే శాంతి, ఇంకోటి ముక్తి. సో ఈ రెండింటి గురించి ఈ శ్లోకాల్లో మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా సో ఫోర్స్ చేయకూడదు కాబట్టి చక్కగా అర్జునుడికి ఎలా ఆప్షన్ ఇచ్చారో మనకు కూడా ఆప్షన్స్ ఇస్తున్నారు. సో ఈ ఆప్షన్ ఇక్కడ ఏంటంటే కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు వెంటనే మన నిజస్వరూపాన్ని, ఆధ్యాత్మిక రూపాన్ని మనమే తెలుసుకుంటాము అనేది ఇక్కడ శ్రీలా ప్రభుపాల్ వారు ఈ భాషలో మనకు చెప్తున్నారు అనమాట, రైట్? సో తర్వాత భక్తియుత సేవ ద్వారా మనము భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాము అని ఇక్కడ చెప్తున్నారు. సో అందుకని మనం భక్తియుత సేవ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే భక్తియుత సేవలో చక్కగా నెలకొన్న వారు ఎక్కడైనా ఏం చేస్తున్నా భగవంతుడిని అనుభూతి చేసుకోవడానికి లేదా చూడగలగడానికి యోగ్యులవుతారు, అంటే మనం ఎలిజిబుల్ అవుతాము అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మరి ఈ సెన్సెస్, మనకున్న ఇంద్రియాలని, అలాగే కోపము, ఇంకా కోరికలు, ఇవన్నీ ఎట్లా కంట్రోల్ చేయాలి కదండి? కంట్రోల్ చేయాలి కదండి దానికి, అప్పుడే కదా మనకు ముక్తి వస్తుంది, లేదంటే ముక్తి రాదు కదండి. సో అందుకనే ఇక్కడ ఒక చిన్న ఏంటంటే జ్ఞాని, ఇక్కడ ఒక ప్రభు వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, జ్ఞాని అనేది ఏంటంటే నేను ఆత్మని, నేను ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకోవడం జ్ఞాని. కానీ ఎప్పుడైతే జ్ఞాని ప్రాపర్ గా అన్ని చేయాల్సిన అంటే భక్తియుత సేవ చేస్తూ ప్రాపర్లీ ప్యూరిఫై అవుతారో, ఎక్స్ట్రీమ్లీ ప్యూరిఫైడ్ అవుతారో, వాళ్ళు అష్టాంగ యోగ స్టేజ్ కి వెళ్తారు. వాళ్ళు భగవంతుడిని తన హార్ట్ లో, గుండెలో చూసుకుంటారు. దే కెన్ భగవంతుడిని ఫీల్ చేయగలరు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఏంటంటే ఫస్ట్ జ్ఞాని, నెక్స్ట్ స్టేజ్ అష్టాంగ యోగ. కానీ అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అష్టాంగ యోగ ఎలా చేయొచ్చు అనేది కూడా వేరే విధంగా కూడా, భక్తియుత సేవ లేకుండా కూడా అష్టాంగ యోగ చేస్తూ ముక్తి ప్రసాదించవచ్చు అనేది మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ మోక్షమును పొందడానికి ఉపయోగించవలసిన పద్ధతి ఇప్పుడు కృష్ణ భగవానుడు మనకి యోగ సాధన ద్వారా, రైట్,
అట్టి యోగ్యత పొందవచ్చు అని మన అర్జునుడు చెప్తున్నారు అనమాట. అది ఏంటి అష్టాంగ యోగ అనేది ఎన్ని స్టేజెస్ లో ఉంటాయి అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, రైట్? ఈ 8 వేస్ లో మనము అష్టాంగ యోగ చేయొచ్చు. ఆ 8 స్టేజెస్ ఉంటాయి అనమాట. లాస్ట్ స్టేజ్ సమాధి. సో ఇక్కడ యమ నియమ అంటే ఏంటి? డూస్ అండ్ డోంట్స్, అంటే డోంట్స్ అండ్ డూస్ అనమాట. అంటే చెయ్యాల్సినవి, చెయ్యకూడనివి, యమ నియమ. ఓకే, నియమాలు అంటే ఒక రూల్స్ ఉంటాయి కదా, అట్లా చెయ్యకూడనివి అట్లా అనమాట. అలాగే ప్రాణాయామ. ప్రాణాయామ ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తారనమాట, రైట్? ప్రాణాయామ మనకు తెలుసు ఆల్రెడీ. యోగా చేసే వాళ్ళు ఈ ప్రాణాయామ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఏంటంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే జనరల్గా ఇది ఏంటంటే మనకు తెలుసు ఆల్రెడీ, అర్జునుడు కూడా చెప్తాడు, మన చంచలం కృష్ణ, రైట్? చాలా చంచలంగా ఉంటుంది మనస్సు. సో దాన్ని కొంచెం కంట్రోల్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తాం చాంటింగ్ చేయండి అంటే ఏమంటారు జనరల్గా అందరూ? కొంతమంది అంటారు ఏంటి, అబ్బా ఏంటంటో ఆలోచనలు వస్తున్నాయి, అట్లా, రైట్? మనస్సు కంట్రోల్లో ఉండట్లేదు, అటు చాలా యాక్టివ్గా ఉంది. అట్లాంటి వాళ్ళు ప్రాణాయామ చేయొచ్చు, రైట్? కొంచెం ఆ మైండ్ని కొంచెం ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ద్వారా కొంచెం స్టేబుల్ చేయడానికి ప్రాణాయామ చేయొచ్చు. తర్వాత మళ్ళీ చాంటింగ్ చేయొచ్చు అని చెప్తారనమాట. ఇంకోటి ప్రాణాయామ అయిపోయింది. ఇంకోటి ఇంకా ప్రాణ అపన. ఇంకా సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా 10 డిఫరెంట్ లైఫ్ ఎయిర్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్స్ అంటారు దాన్ని. ఏంటంటే ప్రాణ, అపాన, ఉదన, వ్యాన అండ్ సమాన. ఇది లైఫ్ ఎయిర్ అంటారు. ఇంకో 5 ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా ఉప ప్రాణాస్ అంటారు. ఇవి ముందు చెప్పింది 5 ప్రాణాలు. అలాగే 5 ఉప ప్రాణాలు ఏంటంటే నాగ, కూర్మ, దేవదత్త, క్రికల అండ్ ధనంజయ. ఇది 10. సో సో ఈ ప్రాణ వాయువులు అంటారు వీటిని, రైట్? సో ఇక్కడ ఇవి ఎక్కడుంటాయంటే మన భౌతిక శరీరము ఇంకా సూక్ష్మ శరీరం, గ్రాస్ బాడీ, సటిల్ బాడీ మధ్యలో ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి బ్రీదింగ్ కంట్రోల్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనము ఈ 10ని మనం ఉపయోగించి 10 ప్రాణవాయువులను మనం ఉపయోగించి బ్రీదింగ్ కంట్రోల్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనము మన ఈ దేహాన్ని, మన భౌతిక శరీరాన్ని మనము ఈ సూక్ష్మ శరీరాన్ని మనము కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట, రైట్? సో ఏంటంటే ఇక్కడ ఈ 5 ప్రాణ వాయువులు ఈ సూక్ష్మ ఇంకా భౌతిక శరీరం మధ్యలో ఉంటాయి. మనం ఎప్పుడైతే ఈ ప్రాణాయామం చేస్తామో, బ్రీదింగ్ కంట్రోల్ చేస్తూ ఈ 10 ప్రాణవాయువులని మనం ఉపయోగించుకుంటే ఏమవుతుంది? సూక్ష్మ శరీరాన్ని మనము కంట్రోల్ చేయొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? మన మైండ్ కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఇంకా ఏంటి, జనరల్ గా ఆసనాస్ ఇక్కడ చూసాము ఆల్రెడీ. ప్రాణాయామ అయిపోయింది. ఆసనాలు ఎందుకు చేస్తారు జనరల్ గా? ఆసనాలు ఎందుకు చేస్తారండి జనరల్ గా? మనము మన సెన్సెస్, మన ఈ శరీర ఇంద్రియాలు చాలా యాజిటేట్ గా ఉన్నాయి, బాగా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. అప్పుడు కూడా మనము ఆసనాలు చేయొచ్చు. ఆసనాలు చేస్తే ఏమవుతుంది? మన మైండ్, మన సెన్సెస్ కొంచెం కంట్రోల్లోకి వస్తాయి అని చెప్తున్నారు అనమాట. హఠయోగా కూడా చేస్తారు. హఠయోగా ఏంటంటే మన మైండ్ని, శరీరాన్ని ఇంకా మనస్సుని స్టేబుల్ చేయడానికి ఇది వాడతారనమాట. సో దీని పద్ధతి ఏంటి, రైట్? ఇక్కడ శ్రీల ప్రభుపాల్ వారు ఈ భాష్యంలో చక్కగా మనకి ఇది ఎలా చేయాలని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇవన్నీ చేసిన తర్వాత ఏమవుతుంది, ఎట్లా చేస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే సో 5 సెన్సెస్, మనకి ఏమేమి సెన్సెస్ ఉన్నాయి? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఇంకా శరీరం, స్కిన్. సో ఈ 5 ఉన్నాయి. ఏంటంటే ఈ 5 వల్ల ఏం జరుగుతుంది యాక్చువల్గా? మనస్సుకి ఇన్పుట్స్, అది ఇన్పుట్ ఇస్తా ఉంటుంది కదండి. అప్పుడు ఏమవుతుంది? మనస్సు కూడా చంచలం అయిపోతుంది, ఇంకా యాక్టివ్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలా చేయాలి, అలా చేయాలి, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేసుకొని మళ్ళీ ఇలా చేయాలి, అలా చేయాలని చెప్తా ఉంటుంది అనమాట. సో అందుకనే మన మనస్సుని కంట్రోల్ చేయడానికి మనం ప్రత్యాహార, ఇంకా ధారణ, ధ్యాన, సమాధి ఇలా వాడుకోవచ్చు. ప్రత్యాహారాన్ని వాడుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ధారణ, ధ్యాన, సమాధి అని ఇక్కడ చెప్తున్నారు. సో ప్రత్యాహార ఎలా చేయాలి? ఓకే, ఇక్కడ ప్రభుపాల్ వారు మనకి క్లియర్ గా మనకి చెప్తున్నారు అనమాట, ప్రత్యాహార ఎలా చేయాలి అనేది. ఓకే, సో అందరూ వినండి చక్కగా. సో ఫస్ట్ ఏంటంటే మన విజన్, మన దృష్టిని, రైట్? మన కళ్ళ లోపల ఇక్కడ ఉంటుంది కదా మధ్యలో ఈ ఐబ్రోస్, కనుబొమ్మల మధ్యలో, కనురెప్పలు, ఈ ఐబ్రోస్ ఉంటాయి కదా, ఇక్కడ మధ్యలో పెట్టాలి దీన్ని. మన టోటల్ ఫోకస్, మన దృష్టిని దాంట్లో పెట్టేసి
ఇంకా ఏం చేయాలి? మన దృష్టి కాన్సన్ట్రేట్ అంతా టిప్ ఆఫ్ ద నోస్, మన ముక్కు యొక్క కాన్సన్ట్రేట్, ఇలా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ కళ్ళు పూర్తిగా ఏం చేయాలి? కళ్ళని పూర్తిగా క్లోజ్ చేయకూడదు. క్లోజ్ చేస్తే ఏమవుతుంది? నిద్ర వచ్చేస్తుంది. సో అందుకనే కళ్ళని టోటల్ గా క్లోజ్ చేయకూడదు. మరి ఎలా చేయాలి? మరి సగం క్లోజ్ చేయాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇట్లా 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 కొంచెం, అంటే కొంచెమే ఓపెన్ గా ఉంచుకోవాలి. మొత్తం క్లోజ్ చేస్తే ఏమవుతుంది? జనరల్ గా కొంతమంది అప్పుడప్పుడు చాంటింగ్ చేస్తే ఏమవుతుంది? అది అందరికీ అవుతుంది. జనరల్ గా బాగా కొంచెం అలసిపోయి ఉన్నా కానీ, కాన్సన్ట్రేట్ చేయకపోయినా చాంటింగ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు నిద్ర వచ్చేస్తుంది. సో అందుకని ఏం చెప్తున్నారంటే కళ్ళని ఓపెన్ గా ఉంచుకోవాలి, క్లోజ్ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. రైట్, కొంచెం ఓపెన్ గా ఉంచుకోవాలి. సో మాయాదేవి కూడా మనం మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో మాయాదేవి తెలిసిపోతుంది. ఓ, వీడిని ఎలాగైనా మనం ఇప్పుడు ఛాన్స్ దొరికింది, వీడిని నిద్రపుచ్చాలి ఇంకా అని అనుకుంటా ఉంటారు. అందుకని కళ్ళని కొంచెం తెరిచి ఉంచుకోవడం మంచిది అని చెప్తున్నారు అనమాట. సరే, ఓకే, కళ్ళు తెరిచి ఉంచుకుంటాం అనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ మాయాదేవికి ఇంకో ఐడియా వస్తుంది. ఓహో, వీడు కళ్ళు తెరుచుకుంటున్నాడు, సో కొత్త కొత్త ఏదో ఒకటి అంటే డిస్టర్బ్ చేయడానికి ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే సో ఇక్కడ ఇట్లా ఇట్లా ధ్యానం ఈ మొత్తం 4 యుగాలలో ఒక్కొక్క డిఫరెంట్ యుగానికి ఒక్కొక్క డిఫరెంట్ పద్ధతి ఉంది కదండి. కానీ కలియుగంలో మెడిటేషన్ చేయడం అనేది నాట్ పాసిబుల్. అది సత్యయుగంలోనే జరుగుతుంది, అది ఇక్కడ కాదు. ఎందుకంటే మన మనసు చాలా చంచలంగా ఉంటుంది. ఇట్స్ నాట్ పాసిబుల్ కదండి అట్లా కాన్సన్ట్రేట్ చేయడం ఇదంతా. సో కానీ ఇదంతా ప్రాపర్ గా కాన్సన్ట్రేట్ చేస్తే సెన్సెస్ కంట్రోల్లోకి వస్తాయి. కానీ జనరల్ గా మనకేంటి, మొదట్లో ఎలా ఉంది? ఇప్పుడు జనరల్ గా మనం చూస్తే ఒక 30-40 years క్రితం చూస్తే అందరూ చాలా సింపుల్ లివింగ్, హై థింకింగ్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి? ఆప్షన్స్ పెరిగిపోయినాయి, ప్రతి దాంట్లో ఆప్షన్స్. కార్కి 50 రకాలు కార్లు ఉన్నాయి. అలాగే చీరల గురించి చెప్పనవసరం లేదు, బట్టల గురించి, హెయిర్ స్టైల్, కొత్త స్టైల్, మేకప్ డిఫరెంట్ స్టైల్, అట్లా. సార్ రైట్, ఏంటంటే ఆప్షన్స్, టీవీ వచ్చేసింది, మొబైల్ వచ్చేసింది. సో ఏంటంటే మన మనసు బాగా ఎన్ని డేటా లోపలికి వెళ్ళిపోయింది, చంచలం, బాగా కాన్సన్ట్రేట్ చేయలేం. ఇటువంటి ఈ హఠ యోగా, ఈ ప్రాణాయామం, ప్రత్యాహార, ఇవన్నీ చేయడం చాలా కష్టం కదండి. పిల్లలు అడుగుంటారు, వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళాలి, దాని గురించి ఆలోచించడం. బ్రేక్ఫాస్ట్ చేసేసాం, అయిపోయింది. ఇంకొంచెం సేపు కూర్చున్నామా, మళ్ళీ లంచ్కి ఏం చేయాలి, లంచ్ తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చే స్నాక్స్ అంటారు, మళ్ళీ స్నాక్స్ అయిపోయింది, మళ్ళీ డిన్నర్ స్టార్ట్. సో నిజంగా అంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు కదండి. మళ్ళీ బయటికి వెళ్ళడం, ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి కదండి. అలాగే ఇప్పుడు మార్చ్ వచ్చేసింది, ఆల్రెడీ ఎండలు మాడిపోతున్నాయి. కొంచెం స్టేజ్ వచ్చేసింది ఆల్రెడీ, ఫిబ్రవరిలో ఎండలు మాడిపోతున్నాయి. ప్రత్యాహార చేస్తూ అబ్బా దప్పికేస్తుంది, నీళ్లు కావాలి, కొంచెం అబ్బా ఆకలి వేస్తుంది. ఇంకా టీవీ చూసే వాళ్ళకి ఇంకా చెప్పనవసరం లేదు. కంటిన్యూస్ గా రైట్, ప్రతి హాఫ్ అన్ అవర్ 1 hour ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా ఎందుకు చేశారు, అట్లా వాళ్ళు ఏడుస్తుంటే మనం కూడా ఏడవడము, అట్లా జరిగిపోతా ఉంటాయి అనమాట. సో అప్పుడు ఇంకా ప్రత్యాహార చేసేవాళ్ళు ఇదంతా నాట్ పాసిబుల్ కదండి. అట్లా అనమాట. సో అందుకనే దీనివల్ల జనరల్గా ఏంటంటే నియంత్రణ వస్తుంది, కానీ ఈ స్టేజ్ లో నాట్ పాసిబుల్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక చిన్న సౌభార ఋషి, రైట్, ఒక ఋషి ఉన్నారు. ఆయన ఏంటంటే నీళ్ళల్లో మెడిటేట్ చేస్తూ ఉంటారనమాట. మెడిటేట్ చేస్తూ జస్ట్ ఇట్లా కళ్ళు తెరుస్తారు అంతే. కళ్ళు తెరగానే అక్కడ ఏం చూస్తారంటే 2 చేపలు సంభోగం చేస్తూ ఉంటాయి. చెయ్యగానే ఆయన మనసు చరించిపోతుంది. అంత యోగి, రైట్, అంత యోగి అయినా కానీ ఏం చేస్తారంటే ఇంకా ఆయన మనసు చలించిపోయి ఏం చేస్తారంటే ఇంకా నేను అక్కడ ఆ కింగ్ ఉంటారు, ఆ రాజ్యానికి కింగ్ ఉంటారు కదా, ఆ కింగ్ ఒక 50 మంది డాటర్స్ ఉంటారు, అంటే పుత్రికలు. సో వాళ్ళని పెళ్లి చేసేసుకుంటారు అనమాట. తర్వాత అంతా అయిపోయింది, ఇంద్రియ భోగాలు అంతా అయిపోతుంది. లాస్ట్ లో మళ్ళీ ఆయనకి అర్థం అయిపోతుంది, అయ్యో దీనివల్ల ఏమీ లేదు. అందుకని తర్వాత మళ్ళీ డివోషన్, మళ్ళీ భక్తి యోగా స్టార్ట్ చేసి ఇది అంటే ఏంటంటే అది చేసిన తర్వాత కూడా ఇది పర్ఫెక్ట్ లైఫ్ కాదు అని ఆయనకు అర్థమైపోతుంది. మళ్ళీ భక్తి యుత సేవ స్టార్ట్ చేసేస్తారు అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆర్టిఫిషియల్ గా మన ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేయడం నాట్ పాసిబుల్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే మనం మొన్న కూడా చూసాం, రైట్, హరిదాస్ ఠాకూర్ ఏం చేశారు, ఆయన రామచంద్ర ఖాన్ పంపిస్తాడు ఒకళ్ళని ఆయనని డిస్టర్బ్ చేయడానికి. కానీ ఆయన ఏం చేశారు, ఆయనేమి ఈ ప్రత్యాహార యోగా చేయలేదు. ఆయన భగవంతుని నామాన్ని జపించారు, రైట్, చాంటింగ్ చేసుకుంటూ చక్కగా 22 గంటలు చాంటింగ్ చేయడం, 2 గంటల్లో
ఆయన పనులు ఆయన చేసుకోవడం, రైట్? సో అట్లా చేస్తూ చేస్తూ ఏమైంది, 3 రోజుల్లో ఆమె ఏమైంది, ఆమె కూడా డివోటీ అయిపోయింది. గుండుకి ఎక్కించేసుకొని ఉన్న డబ్బులన్నీ అందరికీ పంచేసి తులసి మహారాణి దగ్గరికి ప్రతిరోజు దండం పెట్టేసి వచ్చే. సో లాస్ట్ ఏమైంది, తులసి మహారాణి దగ్గర కూర్చొని చాంటింగ్ చేయడం స్టార్ట్ చేసింది. సో అందుకనే ఈ యుగానికి ఈ ఈ ప్రత్యాహార ఇవన్నీ నాట్ పాసిబుల్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మన బాహ్యేంద్రియ వస్తువులు దూరంగా ఉండి దానికి ఇట్లా మనం అప్పుడే మనము లిబరేషన్కి రెడీగా ఉంటామని చెప్తున్నారు. సో ఈ ప్రత్యాహార చేసుకుంటూ ఇంకా ఏం చేయాలి, మొత్తం బాహ్యేంద్ర ప్రపంచం నుండి దూరంగా ఉండాలి. అది పాసిబుల్ అవుతుందా అండి? ఏదో ఒకటి కొత్త కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా. సో అప్పుడు ఏమవుతుందంటే మనము అదంతా ప్రాపర్ గా చేస్తే, కరెక్ట్ గా చేస్తే మనము ఈ ఈ భయము, ఇంకా క్రోధము, ఇంకా ఈ వాటన్నిటికీ అతీతులయ్యి మనము భగవంతుడినే ధ్యానించుతూ ఉంటే అప్పుడు మనము ముక్తికి అర్హులం అవుతాము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. కానీ సో ఇది జనరల్ గా మన ఈ కలియుగంలో ఉండే వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదండి, నాట్ పాసిబుల్. సో అందుకని ఈ ప్రత్యాహార ఇవన్నీ చాలా కష్టం. చెయ్యాలనుకున్న వాళ్ళు చెయ్యొచ్చు, కానీ ఒక ఆప్షన్స్ ఇస్తున్నారు కృష్ణ పరమాత్మ. అలాగే ఇంకా ఏంటంటే సిక్స్త్ చాప్టర్ లో, నెక్స్ట్ చాప్టర్ లో ఇంకా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇది ఇంకా ఈ ప్రత్యాహార ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. కానీ జనరల్ గా ఏంటంటే మన ఈ కలియుగంలో ఉన్న వాళ్ళకి అది నాట్ పాసిబుల్. ఎందుకంటే మనం బతికేదే జనరల్ గా అందరు 100 years అంటారు, కానీ ఈ మధ్య ఆ 100 years కూడా సరిగ్గా బతకట్లేదు. మళ్ళీ ఆ 100 years లో మళ్ళీ కౌమారం స్టేజ్, చిన్న పిల్లవాడి స్టేజ్ లోనే మనం 10 years 12 years వెళ్ళిపోతుంది. మళ్ళీ యవ్వన స్టేజ్ లో మళ్ళీ ప్రతి ఒక్కరికి ఏయో పనులు ఉంటాయి కదండి. సో అందుకని ఈ ప్రత్యాహార స్టేజ్ అనేది నాట్ పాసిబుల్ అని మన ఈ కలియుగాన్ని నాట్ పాసిబుల్ అని చెప్తున్నారు. సో ఒక ప్రభుజీ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనం ఎన్నో మెషిన్లను తెచ్చుకుంటున్నాం కదండి. మనం ఏంటంటే ఇక్కడ మాస్టర్ స్లేవ్ రిలేషన్షిప్కి వచ్చాం. నేను మాస్టర్ అవ్వాలి, అందరూ నాకు సేవ చెయ్యాలి అని. సో మనం ఎన్నో మెషిన్స్ తెచ్చుకొని వాటిని యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ ప్రాబ్లం ఏమైపోతుంది, మనం వాటికే బానిసలం అయిపోతున్నాము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫోన్. మనము జస్ట్ నంబర్లు గుర్తుపెట్టుకోవడానికి ఫోన్ తెచ్చుకుంటాం, కానీ ఏమవుతుంది, ఆ యాప్ అని ఈ యాప్ అని ఏంటంటో చేసి దాంట్లో మనం 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 దానికి బానిసలం అయిపోతున్నాం. అలాగే కొంతమంది మైండ్ డిస్టర్బ్ అయిపోతుందని ఏం చేస్తారు, సిగరెట్, ఆల్కహాల్, మద్యపానం అవన్నీ చేస్తాం, అవన్నీ అలవాటు పడిపోతారు. తర్వాత దానికి బానిస అయిపోతున్నారు అనమాట. అంటే మనం ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి వచ్చి నేను మాస్టర్ అవ్వడానికి ట్రై చేస్తున్నామో మనం యాక్చువల్గా ఇంకా బానిసలం అయిపోతాము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే యాక్చువల్గా ఏంటంటే కృష్ణ చైతన్యము ఆ రూట్ లెవెల్, ఇప్పుడు ఎట్లంటే ఒక గడ్డి ఉంది, గడ్డి మొక్క ఆ భూమి పైన కట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. కానీ కృష్ణ చైతన్యం అనేది రూట్ లెవెల్కి వెళ్ళిపోయి క్లీన్ చేస్తుంది అనమాట అని ఇక్కడ చెప్తున్నారు. సో లార్డ్ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, అంత్యలీల, రైట్? చైతన్య చరితామృత అంత్యలీల 20.32, ఇంకా శిక్షాష్టకం 5 ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఐనందన తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుద కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయ. అంటే ఏంటంటే, ఓ మై డియర్ లార్డ్, నేను నీ యొక్క సర్వెంట్, ఎప్పటికీ నీ సర్వెంట్నే, రైట్? నీ దాసుడను, కానీ బై మిస్టేక్ నేను ఈ భౌతిక ప్రపంచంలో పడిపోయాను. నన్ను హెల్ప్ చేయి తండ్రి, నన్ను పిక్ చేసి నాకు హెల్ప్ చేయి తండ్రి. నేను నీ పాదధూళి దగ్గరనే ఉండాలనుకుంటున్నాను అని అని అదొక ప్రేయర్ అనమాట. రైట్? చైతన్య ప్రభు కూడా ఆ ప్రేయర్ చెప్తున్నారు. ఇంకా శ్రీమద్ భాగవతం, రైట్? 10th canto 51st chapter 61వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఇక్కడ యుంజానాం అభక్తానాం ప్రాణాయామాద్భిర్మనః అక్షిణ వాసనాం రాజన్ దృష్ట్యే పునరుత్థితం. ఇక్కడ ఏంటంటే, ఎవరైతే భక్తులు కారో వాళ్ళు ఇటువంటి ప్రాణాయామ ఇవన్నీ చేస్తే, ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ ఇంకా కోరికలు ఇంకా క్లీన్ అవ్వలేదు కదండి, క్లీన్ అవ్వలేదు వాళ్ళు. అటువంటి వాళ్ళకి మళ్ళీ ఈ మనసులో ఇటువంటి కోరికలు మళ్ళీ పుడతాయి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకని ఈ ప్రాణాయామము ఇవన్నీ మన ఈ కలియుగానికి కరెక్ట్ కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో మనం ఏం చేయాలి అనేది నెక్స్ట్, అంటే మనం జనరల్గా ఏం చేయాలి, బుద్ధిని మనం ఏం చేయాలి, శాస్త్రాలు చదువుకోవడానికి వాడాలి. అలాగే మైండ్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, చాంటింగ్ ద్వారా. అలాగే సెన్సెస్, మన ఇంద్రియాలను
ఎలా ఉపయోగించవచ్చు? భగవంతుడిని సర్వ్ చేయడానికి ఎన్నో విధాలుగా సర్వ్ చేయొచ్చు టెంపుల్లో, రైట్? చాలా మంది ఏం చేస్తారు, ఈ ఫ్లవర్స్ గార్లెండ్ చేయడము, కొంతమంది కుకింగ్ చేస్తారు. కుకింగ్ చేసినప్పుడు మరి క్లీనింగ్ చేయాలి కదా, ఎవరు కొంతమంది క్లీనింగ్ చేస్తారు. అలాగే టెంపుల్ హాల్లో ఎన్నో పూజలు జరుగుతూ ఉంటాయి, రైట్? ఎన్నో ఆరతి అది ఇది, ఎంతో మంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో అది అది కొంచెం డర్టీ అయిపోతుంది. సో క్లీన్ చేయడము, అన్ని ఒక ప్రాపర్ పద్ధతిలో పెట్టడము, అట్లా ఎన్నో విధాలుగా మనం హెల్ప్ చేయొచ్చు, రైట్? కొంత బుక్ డిస్ట్రిబ్యూషన్ కి చేయొచ్చు. అట్లా ఎన్నో విధాలుగా మనం హెల్ప్ చేయడం, మనం ఈ సెన్సెస్ ని వాడుకోవచ్చు అనమాట. సో డివోటీస్ అనే వాళ్ళు అలా వాడుకుంటారు సెన్సెస్ ని, ఇంద్రియాలని అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఒక యాక్చువల్గా ఇవాళ ఏంటంటే, ఇవాళ ఏకాదశి కదండి, భైమి ఏకాదశి, ఇంకా జయ ఏకాదశి కూడా అని అని అంటారు ఇక్కడ. భైమి ఏకాదశి లేదా జయ ఏకాదశి. సో దాని గురించి ఒక 2 minutes మాట్లాడుకొని మనము ముగిద్దాము. సో ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇంద్రుడు యాక్చువల్గా అక్కడ స్వర్గంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఆ అందరూ వచ్చి ఇట్లా పాటలు పాడుతూ డాన్స్ చేయడం అదంతా చేస్తూ ఉంటారు అనమాట. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆ మాల్యవాన్ చాలా మంది ఉంటారు కదా. సో వాళ్ళల్లో ఒకళ్ళ మాలిని, ఒకళ్ళ పేరు ఏంటంటే, మ్యూజిషియన్స్ ఉంటారు కదా, చాలా మంది మ్యూజిషియన్స్ వాళ్ళందరూ ఉంటారు కదా. సో ఒక 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 ఆమె పేరు మాలిని. అతనికి ఆమెకి ఒక పుత్రుడు ఉంటాడు, ఆయన పేరు మాల్యవాన్. అలాగే అక్కడ అక్కడ అప్సరసలు ఉంటారు కదా, అక్కడ ఒక అప్సర పేరు పుష్పవతి. సో వీళ్ళిద్దరు అట్రాక్ట్ అయిపోతారు అనమాట. ఆయనకేమో ఈమెను చూసి అట్రాక్ట్ అయిపోతాడు, ఈయనను చూసి అట్రాక్ట్ అయిపోతారు అనమాట. సో అట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు యాక్చువల్గా ఏం చేయాలి, మ్యూజిక్, అతని పని ఏంటంటే మ్యూజిక్ చేయడం లేదా డాన్స్ చేయడం, ఆమె పని ఏంటి, డాన్స్ చేయడం. సో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, వీళ్ళిద్దరు అట్రాక్ట్ అయిపోయి ఆ ట్యూన్ సరిగ్గా చెయ్యకుండా, సరిగ్గా డాన్స్ చేయకుండా సరిగ్గా చెయ్యరనమాట. అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చేస్తుంది. అరే, మీరు ఇక్కడికి వచ్చి నాకు సర్వ్ చేయాల్సింది పోయి అట్లా మీరు సర్వ్ చేసుకుంటారా అని చెప్పి ఆ వాళ్ళకి శపిస్తాడు అనమాట ఇంద్రుడు. ఏంటంటే ఇంకా ఆ వాళ్ళకి గోస్ట్ బాడీ వచ్చేలా చేస్తారనమాట. వచ్చేసి వాళ్ళు ఎక్కడ వస్తారంటే హిమాలయాల్లోకి వచ్చి పడతారు, రైట్? హిమాలయాల్లో ఎలా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది కదా, వాళ్ళు భరించలేరు అనమాట ఆ చలికి. అప్పుడు అనుకుంటా ఉంటారు, అరే ఒక చిన్న తప్పు చేసాము, ఇటువంటి తప్పు చేస్తే మేము వచ్చి ఈ ఈ ఈ కష్టమైన ప్లేస్కి వచ్చేసాను నేను అని అనుకుంటూ చాలా వ్యధ చెందుతూ ఉంటారు అనమాట. యాక్చువల్గా ఆ రోజు ఏమవుతుందంటే, ఆ రోజు ఏకాదశి, ఇదే భైమి ఏకాదశి, జయ ఏకాదశి ఆ రోజు. సో వీళ్ళు ఏంటంటే, వాళ్ళకి హిమాలయాలు కాబట్టి ఏమి దొరకదు, ఏం తినడానికి కూడా ఏం దొరకదు. సో ఎట్లా ఒకట్లా ఆ రోజంతా గడిపేస్తారు అనమాట, రైట్? ఏం తినకుండా గడిపేస్తారు. నెక్స్ట్ డే, అది ఆ రోజు ఏకాదశి కాబట్టి ఇంకా వాళ్ళు ఏమి తినకుండా భగవంతుడికి రైట్, అంటే అంటే ఎటువంటి సెన్స్ గ్రాటిఫికేషన్, రైట్? ఇంద్రియ భోగాలు ఏం చేయలేదు కాబట్టి ఆ ఏం చేస్తారంటే వాళ్ళు ప్యూరిఫై అయిపోతారు అనమాట, ఆటోమేటిక్గా ప్యూరిఫై అయిపోతారు, ఎందుకంటే ఏకాదశి చేశారు కదా అందుకని. సో మళ్ళీ వాళ్ళకి నార్మల్ బాడీ వచ్చేస్తుంది, మళ్ళీ మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోకుండా ఇంద్రుడు ఆశ్చర్యపడిపోతాడు, అరే ఏంటి ఇట్లా ఇప్పుడే కదా పోయింది, అప్పుడే వచ్చేసారా అని అడిగితే, ఎందుకంటే మేము భగవంతుడి దయ వల్ల, రైట్, ఈ ఏకాదశి వ్రతం మేము చేశాము, సో అందుకని మాకు ఈ ముక్తి లభించింది అని అని చెప్తారన్నమాట. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఏకాదశి వల్ల ఎంత ఇంపార్టెన్స్, ఏకాదశి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో మెయిన్ థింగ్ ఏం చేయాలి ఏకాదశి రోజు, మనం ఈ ఇంద్రియ భోగాలని తక్కువ చేసేసి భగవంతుడిపై దృష్టి చేస్తే దానిలో ఏమవుతుంది, అట్లీస్ట్ బై మిస్టేక్ ఇక్కడికి వచ్చేసాం, సో మనం చేసిన అట్లీస్ట్ పాపాలు కొన్ని తుడుచుకుపోతాయి అని ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అలాగే ఈ ప్రత్యాహార ఇవన్నీ మన కలియుగానికి కాదు, ఇవన్నీ వేరే యుగానికి మనకు కాదు. సో మనం చేయాల్సింది ఏంటంటే భక్తియుత సేవ చేయడం అనేది ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఆప్షన్ 1 అయిపోయింది. సో ఆప్షన్ 2 ఏంటనేది మనకి చెప్తున్నారు. ఆప్షన్ 2 అనేది 29వ శ్లోకంలో మనం తెలుసుకుంటామండి. సో ఏంటంటే పీస్ ఫార్ములా, మనం ఎప్పుడు అంటూ ఉంటాం కదా పీస్ ఫార్ములా అని. సో ఆ పీస్ ఫార్ములా కూడా మనం రేపు తెలుసుకుంటాము. సో రేపటి శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం, అందరూ జాయిన్ అవ్వండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. చక్కగా ఏకాదశి రోజు చాంటింగ్ చేయండి, చక్కగా మనందరం కలిసి చాంటింగ్ చేద్దాం. అలాగే బుక్ రీడింగ్ ఇవన్నీ జప చేయడము, బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. హరే కృష్ణ. సో ఏమన్నా క్వశ్చన్స్, కమెంట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు తీసుకుందాము. థ్యాంక్ యూ అండి, అందరికీ దండ ప్రణామం.
हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा हरे कृष्णा दंडवत प्रणाम प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण प्रभु जी हरे धन्यवाद कृष्ण प्रभु। प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण అందరికీ దండవత్ ప్రణామం हरे कृष्ण प्रभु जी ధన్యవాదములు। హరే కృష్ణ हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण